రోజు వీడియోలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ మనకి రీజనింగ్ అనేది ఉంటుంది. రీజనింగ్లో క్యాలెండర్కి సంబంధించి మినిమం 1 కాదు 2 కాదు 5 బిట్స్ అయినా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం 5 మార్కులు ఈజీగా ఎలా సంపాదించుకోవచ్చు అనేటువంటి టాపిక్ మీద అయితే మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ క్యాలెండర్కి సంబంధించి చాలా అయితే ఉన్నాయి అండి టాపిక్స్. మనం ఒక్కొక్క టాపిక్ అయితే చర్చించుకుందాము. సో చూద్దాము, టాపిక్లోకి వెళ్దాము. ఏంటి అంటే క్యాలెండర్లో మనం పర్టికులర్గా మనం చూసేది ఏ ఇయర్కి ఆ ఇయర్ క్యాలెండర్ మారిపోతుంది. కాబట్టి మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే సంవత్సరాలు ఎలా వస్తాయి దాని గురించి అయితే చర్చించుకుందాము. సో క్యాలెండర్లో ఎన్ని రకాల ఇయర్స్ ఉంటాయి మనకు తెలిసి, క్యాలెండర్లో ఎన్ని రకాల ఇయర్స్ ఉంటాయి అని చెప్పి ఇచ్చాడు. సో క్యాలెండర్లో మనకి మొత్తం 2 టైప్స్ ఆఫ్ ద ఇయర్స్ అయితే ఉంటాయి. 2 రకాల ఇయర్లు అయితే ఉంటాయి సంవత్సరాలు. ఆ 2 రకాల సంవత్సరాలు ఏంటి, మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూద్దాం. లో ఉండేటువంటి 2 సంవత్సరాలు ఏంటి అంటే, 2 రకాల ఇయర్లు ఏంటి అంటే కనుక, ఫస్ట్ది మనం సాధారణ సంవత్సరము అని అంటాము. తర్వాతది మనం లీప్ ఇయర్ అంటాం. అవునా కాదా? మనకి 2 రకాల ఇయర్స్ అయితే ఉంటాయి, తెలుసు కదా. సో లీప్ ఇయర్ అంటే మనకి ఎన్ని రోజులు వస్తుంది, సంవత్సరానికి 366 రోజులు వస్తుంది. అలాగే సాధారణ సంవత్సరము అంటే మనకి 365 డేస్ అనేది వస్తుంది. సో 365 డేస్ ఉన్నదాన్ని మనము సాధారణ సంవత్సరము అంటాము, లేదా నాన్ లీప్ ఇయర్ అని అంటాము. లీప్ ఇయర్నేమో మనం 366 డేస్గా అయితే మనం చెప్తాం. టాపిక్లోకి వెళ్తే, సాధారణ సంవత్సరము లీప్ ఇయర్ అనేది ఎవరికి తెలియదు అని చెప్పి అనుకుంటారు కదా. సో అయితే మనకి సాధారణ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, లేదా లీప్ ఇయర్కి 366 రోజులు ఉంటాయి అంటాము. అయితే లీప్ ఇయర్ని ఎలా గుర్తుపట్టాలి అని నేను అడిగితే కనుక, అందరూ దగ్గర ఒకటే సమాధానం ఉంటుంది నాకు తెలిసినంత వరకు. చాలా ఈజీ క్వశ్చన్ అని. సో లీప్ ఇయర్ని ఎలా గుర్తుపట్టాలో మనకు తెలిసిన విషయాలు అయితే చూద్దాము. 366 రోజులు ఉంటే లీప్ ఇయర్ అని చెప్తాం, లేదా ఫిబ్రవరి మంత్ 29 డేస్ వస్తే లీప్ ఇయర్ అని చెప్తాం. ఈ రెండు అయితే అందరికీ బండ గుర్తులుగా చెప్పవచ్చు, ఈజీగా చెప్పేస్తారు లీప్ ఇయర్ అని. సో ఎగ్జామ్లో మనకి ఒక నెంబర్ ఇచ్చి ఇది లీప్ ఇయర్ అవునా కాదా అని చెప్పాలంటే, క్యాలెండర్ తీసుకురండి గుర్తుపెట్టుకుంటామని చెప్పలేము కదా మనం. సో మనం ఎలా గెస్ చేయాలి ఈజీగా అనే దాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఇదే మనకి మెయిన్ టాపిక్. ఏదైనా ఒక సంవత్సరాన్ని తీసుకున్నప్పుడు ఆ సంవత్సరము 4 చేత భాగించబడితే, అంటే 4th డివిజిబుల్ అయితే ఆ సంవత్సరము, దాన్ని లీప్ ఇయర్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, 4th డివిజిబుల్ అయితే దాన్ని లీప్ ఇయర్ అని అంటాం. 4th కనుక డివిజిబుల్ కాకపోతే అది నాన్ లీప్ ఇయర్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇదే దీనికి ఆన్సర్ అనమాట. సో ఏ ఇయర్ అయినా సరే మనం తీసుకున్నప్పుడు ఆ ఇయర్ 4తో భాగించబడాలి పూర్తిగా. 4తో భాగించబడాలి అంటే ఏంటి, లాస్ట్ మనకి రిమైండర్ అనేది మనకి 0 రావాలి. సో 0 వస్తేనే మనకి అది 4తో భాగించబడుతుంది అని గుర్తుపెట్టుకుంటాం. దాన్ని మనం లీప్ ఇయర్ అని అంటాం. 4తో భాగించబడాలి అని అన్నారు. సో ఇదేంటి, 4తో భాగించబడుతుందా లేదా అనేది ఆ ఇయర్ ఎలా తెలుసుకుంటాము అని చెప్పి మనకి డౌట్ రావచ్చు. సో దాన్ని మనం ఎలా చూడాలి అంటే, ఇయర్ని ఒక ఇయర్ తీసుకొని ఆ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ 4తో అయితే డివిజిబుల్ అయితే కనుక, మిగతా రిమైనింగ్ 2 నెంబర్స్ కూడా 4తో డివిజన్ అవుతుందన్నమాట. 4తో డివిజన్ అయ్యి మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మనకి లాస్ట్ 2 డిజిట్స్, ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ మనం చూసుకుంటే కనుక, ఆ 2 డిజిట్స్ 4తో భాగించబడితే ఆటోమేటిక్గా అది లీప్ ఇయర్ అని మనం గుర్తుపెట్టుకుంటాం. ఇది మనకి ఈజీ మెథడ్ అనమాట. ఇయర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, 2027, 2032, 2036 అని చెప్పి ఒక నెంబర్స్ ఇచ్చాను ఇయర్స్. సో ఇక్కడ 2027 అని చెప్పి చూస్తే లాస్ట్ 2 డిజిట్స్ మనం చూసుకోవాలని చెప్పాను. కాబట్టి 27 అనేది 4 చేత డివిజన్ చేయబడదు. సో అలాగే 2032లో 4 అనేది డివిజన్ చేస్తుంది. సో కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది, 4 8 32. సో రిమైండర్ వచ్చేసరికి 0 వస్తుంది. చెప్పాను కదా, 0 వచ్చింది అంటే కనుక అది మనకి ఆ లీప్ ఇయర్ అని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను కదా. సో ఏదైనా 4తో మనం డివిజన్ చేయగలగాలి. అలాగే ఇక్కడ ఇంకో నెంబర్ ఇచ్చాను 2036. అక్కడ కూడా మనకి అంతే, 4 9 36. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకొని, సో లీప్ ఇయర్ ఏది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక బిట్ ఇస్తే ఈ 4 ఇయర్స్లో లీప్ ఇయర్ ఏది అని చెప్పి ఇస్తే ఈ బిట్ మనకి కవర్ అయిపోతుంది అనమాట. సో 4తో వెంటనే డివిజన్ చేసి మనం చెప్పగలిగితే చాలు, సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రేజ్ చేస్తాను. ఏంటంటే లీప్ ఇయర్ అనేది ప్రతి 4 సంవత్సరాలకి వస్తుందని చెప్పాను. సో 4 సంవత్సరాలకు వస్తుంది అనేది ఎలా చెప్పగలుగుతాం అనేది చెప్పాను. అయితే సాధారణ సంవత్సరంలో 365 రోజులే ఉంటాయా? అలాగే లీప్ ఇయర్ అనేది ఎందుకు 4 సంవత్సరాలకే వస్తుంది, 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి అలా ఎందుకు రాదు అనేది కూడా మనకు ఒక క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. సో దాని గురించి కూడా ఆన్సర్ చూద్దాం. అడిగాను, సంవత్సరానికి 365 రోజులే ఉంటాయా సాధారణ సంవత్సరానికి అని చెప్పి అడిగాను. సో కాదండి, 365 రోజులు కాదు ఉండేది. సో నేను దాని గురించి కూడా నేను చెప్తాను. 365 రోజులతో పాటు 5 గంటల
48 నిమిషాల 46 సెకండ్లు ఉంటుంది. అంటే సంవత్సరానికి 365 రోజులతో పాటు 5 గంటలు ఎక్స్ట్రా ఉండి 48 నిమిషాల 46 సెకండ్లు అయితే ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది విట్టుగా కూడా ఇవ్వచ్చండి. ఇలా ఇచ్చి ఆన్సర్ ఏమంటే కనుక గుర్తుపెట్టుకోండి. 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనం 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్ని మనం అప్రాక్సిమేట్గా 6 గంటలు అని చెప్పి మనం లెక్కేస్తామన్నమాట. సో అలా ఒక సంవత్సరానికి 6 గంటల చొప్పున 4 సంవత్సరాలకి 24 గంటలు. పర్ డేకి మనకి ఎన్ని గంటలు అంటే 24 అవర్స్. సో అలా 24 గంటలు ఒక రోజు కాబట్టి ఆ ఒక్క రోజుని మనం ఎక్కడ యాడ్ చేసాము అంటే లీప్ సంవత్సరంలో 4వ సంవత్సరానికి వచ్చిన లీప్ సంవత్సరంలో 366 రోజులు మనం లెక్కేసుకుంటాం కాబట్టి దాన్ని మనం లీప్ ఇయర్ అని అంటాం. సో అందుకని మనము 4తో అయితే డివిజన్ చేస్తాము. 4తో డివిజన్ చేయడం వల్ల 4 ఇయర్స్కి వస్తుంది. వీడియోలో మనము సంవత్సరంలో ఎన్ని రకాల సంవత్సరాలు ఉంటాయి అనేది చూసాము. అలాగే లీప్ ఇయర్ అంటే ఏంటి, సాధారణ సంవత్సరం అంటే ఏంటి అని చూసాము. ఈ ఒక్క టాపిక్లో 2 బిట్స్ అయితే కవర్ చేసాము. సంవత్సరానికి కరెక్ట్గా ఎన్ని రోజులు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా కవర్ చేసాము. అందరికి సంబంధించిన మరొక టాపిక్తో రేపటి వీడియోలో అయితే మళ్ళీ చూద్దాము. సో ఇప్పటి వరకు అయితే ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. రీజనింగ్ అనేది ఉంటుంది. రీజనింగ్లో క్యాలెండర్కి సంబంధించి మినిమం 1 కాదు 2 కాదు 5 బిట్స్ అయినా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం 5 మార్కులు ఈజీగా ఎలా సంపాదించుకోవచ్చు అనేటువంటి టాపిక్ మీద అయితే మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ క్యాలెండర్కి సంబంధించి చాలా అయితే ఉన్నాయి అండి టాపిక్స్. మనం ఒక్కొక్క టాపిక్ అయితే చర్చించుకుందాము. సో చూద్దాము, టాపిక్లోకి వెళ్దాము. ఏంటి అంటే క్యాలెండర్లో మనం పర్టికులర్గా మనం చూసేది ఏ ఇయర్కి ఆ ఇయర్ క్యాలెండర్ మారిపోతుంది కాబట్టి మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే సంవత్సరాలు ఎలా వస్తాయి దాని గురించి అయితే చర్చించుకుందాము. సో క్యాలెండర్లో ఎన్ని రకాల ఇయర్స్ ఉంటాయి మనకు తెలిసి క్యాలెండర్లో ఎన్ని రకాల ఇయర్స్ ఉంటాయి అని చెప్పి ఇచ్చాడు. సో క్యాలెండర్లో మనకి మొత్తం 2 టైప్స్ ఆఫ్ ద ఇయర్స్ అయితే ఉంటాయి. 2 రకాల ఇయర్లు అయితే ఉంటాయి సంవత్సరాలు. ఆ 2 రకాల సంవత్సరాలు ఏంటి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూద్దాం. లో ఉండేటువంటి 2 సంవత్సరాలు ఏంటి అంటే 2 రకాల ఇయర్లు ఏంటి అంటే కనుక ఫస్ట్ది మనం సాధారణ సంవత్సరము అని అంటాము. తర్వాతది మనం లీప్ ఇయర్ అంటాం. అవునా కదా, మనకి 2 రకాల ఇయర్స్ అయితే ఉంటాయి తెలుసు కదా. సో లీప్ ఇయర్ అంటే మనకి ఎన్ని రోజులు వస్తుంది, సంవత్సరానికి 366 రోజులు వస్తుంది. అలాగే సాధారణ సంవత్సరము అంటే మనకి 365 డేస్ అనేది వస్తుంది. సో 365 డేస్ ఉన్నదాన్ని మనము సాధారణ సంవత్సరము అంటాము, లేదా నాన్ లీప్ ఇయర్ అని అంటాము. లీప్ ఇయర్నేమో మనం 366 డేస్గా అయితే మనం చెప్తాం. టాపిక్లోకి వెళ్తే సాధారణ సంవత్సరము లీప్ ఇయర్ అనేది ఎవరికి తెలియదు అని చెప్పి అనుకుంటారు కదా. సో అయితే మనకి సాధారణ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, లేదా లీప్ ఇయర్కి 366 రోజులు ఉంటాయి అంటాము. అయితే లీప్ ఇయర్ని ఎలా గుర్తుపట్టాలి అని అడిగితే కనుక అందరూ దగ్గర ఒకటే సమాధానం ఉంటుంది నాకు తెలిసినంత వరకు. చాలా ఈజీ క్వశ్చన్ అని. సో లీప్ ఇయర్ని ఎలా గుర్తుపట్టాలో మనకు తెలిసిన విషయాలు అయితే చూద్దాము. 366 రోజులు ఉంటే లీప్ ఇయర్ అని చెప్తాం, లేదా ఫిబ్రవరి మంత్ 29 డేస్ వస్తే లీప్ ఇయర్ అని చెప్తాం. ఈ 2 అయితే అందరికీ బండగుర్తులుగా చెప్పవచ్చు, ఈజీగా చెప్పేస్తారు లీప్ ఇయర్ అని. సో ఎగ్జామ్లో మనకి ఒక నెంబర్ ఇచ్చి ఇది లీప్ ఇయర్ అవునా కాదా అని చెప్పాలంటే క్యాలెండర్ తీసుకురండి గుర్తుపెట్టుకుంటామని చెప్పలేము కదా మనం. సో మనం ఎలా గెస్ చేయాలి ఈజీగా అనే దాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఇదే మనకి మెయిన్ టాపిక్. ఏదైనా ఒక సంవత్సరాన్ని తీసుకున్నప్పుడు ఆ సంవత్సరము 4 చేత భాగించబడితే అంటే 4th డివిజిబుల్ అయితే ఆ సంవత్సరము దాన్ని లీప్ ఇయర్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, 4th డివిజిబుల్ అయితే దాన్ని లీప్ ఇయర్ అని అంటాం. 4th కనుక డివిజిబుల్ కాకపోతే అది నాన్ లీప్ ఇయర్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇదే దీనికి ఆన్సర్ అనమాట. సో ఏ ఇయర్ అయినా సరే మనం తీసుకున్నప్పుడు ఆ ఇయర్ 4తో భాగించబడాలి. పూర్తిగా 4తో భాగించబడాలి అంటే ఏంటి, లాస్ట్ మనకి రిమైండ్ అనేది మనకి 0 రావాలి. సో 0 వస్తేనే మనకి అది 4తో భాగించబడుతుంది అని గుర్తుపెట్టుకుంటాం. దాన్ని మనం లీప్ ఇయర్ అని అంటాం. 4తో భాగించబడాలి అని అన్నారు. సో ఇదేంటి 4తో భాగించబడుతుందా లేదా అనేది ఆ ఇయర్ ఎలా తెలుసుకుంటాము అని చెప్పి మనకి డౌట్ రావచ్చు. సో దాన్ని మనం ఎలా చూడాలి అంటే ఇయర్ని ఒక ఇయర్ తీసుకొని ఆ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 4తో అయితే డివిజిబుల్ అయితే కనుక మిగతా రిమైనింగ్ 2 నెంబర్స్ కూడా 4తో డివిజన్ అవుతుందన్నమాట. 4తో డివిజన్ అయ్యి మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ మనం చూసుకుంటే కనుక ఆ 2 డిజిట్స్ 4తో భాగించబడితే ఆటోమేటిక్గా అది లీప్ ఇయర్ అని మనం గుర్తుపెట్టుకుంటాం. ఇది మనకి ఈజీ మెథడ్ అనమాట.
ఇయర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ చూడండి. 2027, 2032, 2036 అని చెప్పి ఒక నెంబర్స్ ఇచ్చాను ఇయర్స్. సో ఇక్కడ 27 అని చెప్పి చూస్తే లాస్ట్ 2 డిజిట్స్ మనం చూసుకోవాలని చెప్పాను కాబట్టి 27 అనేది 4 చేత డివిజన్ చేయబడదు. సో అలాగే 2032లో 4 అనేది డివిజన్ చేస్తుంది. సో కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది, 4 8 32. సో రిమైండర్ వచ్చేసరికి 0 వస్తుంది. చెప్పాను కదా, 0 వచ్చింది అంటే కనుక అది మనకి ఆ లీప్ ఇయర్ అని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను కదా. సో ఏదైనా 4తో మనం డివిజన్ చేయగలగాలి. అలాగే ఇక్కడ ఇంకో నెంబర్ ఇచ్చాను 2036. అక్కడ కూడా మనకి అంతే 4 9 36. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకొని సో లీప్ ఇయర్ ఏది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక బిట్ ఇస్తే ఈ 4 ఇయర్స్లో లీప్ ఇయర్ ఏది అని చెప్పి ఇస్తే ఈ బిట్ మనకి కవర్ అయిపోతుంది అనమాట. సో 4తో వెంటనే డివిజన్ చేసి మనం చెప్పగలిగితే చాలు, సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రేజ్ చేస్తాను. ఏంటంటే లీప్ ఇయర్ అనేది ప్రతి 4 సంవత్సరాలకి వస్తుందని చెప్పాను. సో 4 సంవత్సరాలకు వస్తుంది అనేది ఎలా చెప్పగలుగుతాం అనేది చెప్పాను. అయితే సాధారణ సంవత్సరంలో 365 రోజులే ఉంటాయా? అలాగే లీప్ ఇయర్ అనేది ఎందుకు 4 సంవత్సరాలకే వస్తుంది, 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి అలా ఎందుకు రాదు అనేది కూడా మనకు ఒక క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. సో దాని గురించి కూడా ఆన్సర్ చూద్దాం. అడిగాను, సంవత్సరానికి 365 రోజులే ఉంటాయా సాధారణ సంవత్సరానికి అని చెప్పి అడిగాను. సో కాదండి, 365 రోజులు కాదు ఉండేది. సో నేను దాని గురించి కూడా నేను చెప్తాను. 365 రోజులతో పాటు 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు ఉంటుంది. అంటే సంవత్సరానికి 365 రోజులతో పాటు 5 గంటలు ఎక్స్ట్రా ఉండి 48 నిమిషాల 46 సెకండ్లు అయితే ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది విట్టుగా కూడా ఇవ్వచ్చండి. ఇలా ఇచ్చే ఆన్సర్ ఏమంటే కనుక గుర్తుపెట్టుకోండి, 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనం 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్ని మనం అప్రాక్సిమేట్గా 6 గంటలు అని చెప్పి మనం లెక్కేస్తామన్నమాట. సో అలా ఒక సంవత్సరానికి 6 గంటల చొప్పున 4 సంవత్సరాలకి 24 గంటలు. పర్ డేకి మనకి ఎన్ని గంటలు అంటే 24 అవర్స్. సో అలా 24 గంటలు ఒక రోజు కాబట్టి ఆ ఒక్క రోజుని మనం ఎక్కడ యాడ్ చేసాము అంటే లీప్ సంవత్సరంలో 4వ సంవత్సరానికి వచ్చిన లీప్ సంవత్సరంలో 366 రోజులు మనం లెక్కేసుకుంటాం కాబట్టి దాన్ని మనం లీప్ ఇయర్ అని అంటాం. సో అందుకని మనము 4తో అయితే డివిజన్ చేస్తాము. 4తో డివిజన్ చేయడం వల్ల 4 ఇయర్స్కి వస్తుంది. వీడియోలో మనము సంవత్సరంలో ఎన్ని రకాల సంవత్సరాలు ఉంటాయి అనేది చూసాము. అలాగే లీప్ ఇయర్ అంటే ఏంటి, సాధారణ సంవత్సరం అంటే ఏంటి అని చూసాము. ఈ ఒక్క టాపిక్లో 2 బిట్స్ అయితే కవర్ చేసాము. సంవత్సరానికి కరెక్ట్గా ఎన్ని రోజులు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా కవర్ చేసాము. అందరికి సంబంధించిన మరొక టాపిక్తో రేపటి వీడియోలో అయితే మళ్ళీ చూద్దాము. సో ఇప్పటి వరకు అయితే ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.